అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు ఎలా ఉంటాయి అనేది మనం కిందటి వీడియోలో చూసాం కదా! అలాగే మరి ఆగస్టు మాసంలో ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి? ఎవరి రాశి ఫలాల్లో ఎలాంటి అదృష్టం ఉండబోతుంది? అని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బావున్నాం. అమ్మ, ఆగస్టు నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? గ్రహస్థితులు ఎవరు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తేదీన చంద్రుడు రాహుతో కలిసి కుంభరాశిలో ఉన్నారు. శనిగారు వక్రించి మీనరాశిలో ఉన్నారు. కుజుడు వృషభ రాశిలో ఉన్నారు. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. గురువుగారు ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటూ రవితో కలిసి ఉన్నారు. ఇక శుక్ర కేతువులిద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా మాసాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క మార్పు జరిగి ఉన్నది. ఇది కన్యా రాశిలోకి వెళ్ళింది. అంటే శుక్రాచార్యుల వారు అక్కడ నీచబడ్డారు. ఓకే. రవి గారు, బుధుడు, కేతువు ముగ్గురు సింహరాశిలో ఉన్నారు. అలాగే ఈ వక్రించిన శని గారితో కలిసి చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో ఉంది. ఇక కుజుడు గాని గురువు గాని మారలేదు. గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయండి. ఓకే. ఆగస్టు నెల అంతా ఇవే గ్రహస్థితులు. ఓకే. సింహరాశిలో మాస ప్రారంభంలో కేతు ఒక్కరే సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు. అమ్మ, మరి కర్కాటక రాశి వరకు ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి అసలు వెనక్కి తిరిగి చూడక్కర్లేదండి. ఇక్కడ శని గారు వక్రించి ఉన్నారు. ఆగస్టు 1వ తారీఖు నాటికే వారు వక్రించేశారు. జూలై 26వ తారీఖునే వక్రించారు. అయితే ఈ వక్రించినా కానీ కొంచెం వెనక దృష్టి ఉంటుంది. అష్టమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. ఆయుష్కారకుడు కాబట్టి శని ఏ రకమైనటువంటి అనారోగ్యాలు ఉన్నా అనారోగ్యాలన్నీ తగ్గిపోయి ఆరోగ్యం చేకూరే విధంగా ఉంటుంది. అటువంటి స్థానంలోకి శని గారు వచ్చారు. అలాగే వీళ్ళు లాభాల బాటలో ఉంటారు. అన్నదమ్ములతో సహాయ సహకారాల విషయంలో కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక రుణ భారాల విషయంలో అసలు ఆలోచించక్కర్లా, రుణాలు తగ్గిపోతాయి. రాశిలోనే గురువు గారు ఉన్నారు. ఈ రాశి ఉచ్చ రాశి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ముఖవర్చస్ పెరుగుతుందండి. గురువుగారే సాక్షాత్తు గురువుగారే రాశిలో ఉన్నారు. ముఖవర్చస్ పెరుగుతుంది. మాట పరపతి బాగుంటుంది. కొంచెం ఉన్నత స్థితికి వెళ్తారు. ధనాదాయం బాగుంటుంది. అలాగే ఏదైనా విద్య చదువుకోవాలి అనుకుంటే చాలా ఎక్సలెంట్గా వీళ్ళు ఆ విద్యలో ముందరికి వెళ్ళిపోగలుగుతారు. లాంగ్వేజెస్ బాగా నేర్చుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. పెళ్లి కాని వారికి వివాహం అయ్యేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. సంతానం చాలా బాగుంటారు. విదేశీ యానాలకు అవకాశం ఉంటుంది. ఒకటేమిటండి, గురువుగారు రాశిలో ఉన్నారు అంటే సమస్తమైనటువంటి రాజభోగాల్ని ఇచ్చేస్తారు. చాలా లలిత కళలలో పెద్దపీట వేస్తారు. ఆదాయం పెరుగుతుంది. మనిషికి పరపతి పెరుగుతుంది. ఎన్నో విధాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ ఆగస్టు నెల అంతా కూడా కర్కాటక రాశి వారికి తిరుగులేని విధంగా ఉంది. అమ్మ, కర్కాటక రాశిలో వారికి విద్యా పరంగా చూసుకున్నా, ఉద్యోగం పరంగా చూసుకున్నా ఎలా ఉండబోతుంది? విద్య, ఉద్యోగము రెండూ కూడా బాగుంటాయండి. రాశిలోనే ఉన్నారు గురువుగారు. ఆయన ఇవ్వనిదంటూ ఏమీ లేదు. మన ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుంటున్నా కూడా, మన ఇంటి ఇలవేల్పుని పూజించుతున్నా కూడా అన్నీ కూడా అవన్నీ గురువు గారికే చెందుతాయి. గురువు గారంటే సాక్షాత్తు దైవంతో సమానం. బృహస్పతి దేవగురువు ఆయన ఇవ్వనిదంటూ ఏం లేదు. అత్యంత శుభగ్రహం. రాశిలోనే ఉన్నారు, ఉచ్చస్థానంలో ఉన్నారు, అంటే తనుభావంలో ఉన్నారు. ఆయన ముఖవర్చస్సుని పెంచుతారు, పరపతిని పెంచుతారు, వాక్కుని పెంచుతారు, విద్యని పెంచుతారు, అనేక రకాల లాంగ్వేజెస్ని నేర్చుకునేటట్టుగా చేస్తారు. కాబట్టి విద్య చాలా చాలా బాగుంటుంది. విద్య ఎప్పుడైతే బాగుందో అది ఎటువంటి ఉద్యోగానికి దారితీస్తుంది అనేది కూడా వెంటనే ఆ స్టూడెంట్స్కి అర్థమైపోతుంది. కాబట్టి ఉద్యోగ జీవితానికి బాగుంటుంది, ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి బాగుంటుంది, అన్ని విధాలా బాగుంది. అమ్మ, మరి కొత్తగా వ్యాపారం ఏమైనా చేసుకోవాలనుకునే వారికి ఎలా ఉంది? వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో వారి అభిరుచి మేరకు లేదా వారి జన్మజాతకం మేరకు చాలా అద్భుతంగా ముందరికి కావలసిన పనులన్నీ చేసుకొని మంచి ముహూర్తం పెట్టించుకొని గనక
కర్కాటక రాశి వారు వ్యాపారంలోకి దిగినట్టయితే వీరికి కూడా చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంది. ఆగస్టు నెల గ్రహస్థితులను బట్టి మీరేమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా ప్రజలకి మీ మాటల్లో? తప్పకుండా చెప్తానండి. శని గారు వక్రించి ఉన్నారు. ఓకే. ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు వగ్రిస్తున్నప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో మనము కొంచెం శ్లోకాలు, ప్రార్థనలు చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ శని కుజుల స్థితి అంతగా బాలేదు. శని శుక్రుల స్థితి కూడా అంతగా బాలేదు ఈ నెల, ఆగస్ట్ నెలంతా. కాబట్టి శని కుజ శుక్ర ఈ 3 గ్రహాలకి కూడా చక్కగా స్తోత్రాలు చేసుకుంటూ చిన్నపాటి పరిహారాలు, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, నల్ల దుస్తులు దానం ఇవ్వడము, శని గారికి తైలాభిషేకం చేసుకోవడము, శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకుని కాస్త పరవాన్నం, అన్న పరవాన్నం వండి నైవేద్యం పెట్టి భక్తులకి పంచిపెట్టడము, అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించడము, ఇలాంటివి చేస్తూ ఉన్నట్టయితే వీరికి చాలా బాగుంటుంది. ప్రతి వారికి కూడా బాగుంటుంది. వీరికి అంటే ఇవి చేస్తున్న వారికి, ఓకే. ప్రతి వారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే గురువు గారు ఉచ్చరాశిలో ఉన్నారు. పైగా ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతూ ఉన్న కారణం చేత ఆయన చక్కగా సస్యాభివృద్ధిని ఇస్తారు. ఓకే. ప్రతి వాళ్ళు ఇంతో అంత దైవభక్తిని కలిగే ఉంటారు. ఓకే. కొందరికి చాలా ఎక్కువగా ఉంటుంది, కొందరికి తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతో వారు నమ్మిన దేవీ దేవతలకి పూజ చేసుకుంటున్నట్లయితే ఆ ప్రభావం చేత గురువు గారు అనుగ్రహిస్తారు. ఓకే. కాబట్టి ప్రతి వారు దైవభక్తిని విడవకుండా, మానకుండా చేయండి. అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ నెల కూడా బాగుంటుంది. అమ్మ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలనేది చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఆగస్ట్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాటికి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనం చూసాం కదా. మీరు తప్పకుండా మీ రాశిలో ఉన్న పరిహారాలు మీరు చేయండి. మీరు ఆగస్ట్ నెలలో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.